లాంచ్ చేస్తున్న ఇంకొక ప్రెషియస్ ప్రాజెక్ట్. ఇది మొత్తం 5 acres లోపల 46 విల్లాస్ కడుతున్నాం. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూలు, ఇంకా మిగతా జిమ్ అటువంటి అమ్యూనిటీస్ కాకుండా మంచి గ్రీనరీ, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకొని, సెంట్రల్ యూనివర్సిటీ మీకు తెలుసు 3,000 ఎకరాల గ్రీన్ ఏరియా ఉంటుంది, ఇంకోవైపు లేక్ ఉంటుంది. అంత మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మేము ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నాం. ఇది ఐటీ హబ్, ఐటీ కాడా కానీ లేకపోతే ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ కానీ చాలా దగ్గరలో కడుతున్నాం. కన్స్ట్రక్షన్ ఆల్రెడీ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సుమారుగా 1 year లోపల కస్టమర్స్కి ఇంటీరియర్స్ హ్యాండ్ ఓవర్ చేస్తాము. 18 months లోపల ఈ ప్రాజెక్ట్లో అందరూ ఉండడానికి సౌకర్యంగా, అన్ని సౌకర్యాలతో ఉండడానికి అనువుగా ఉంటుంది. సుమారుగా అంటే ఈ ప్రస్తుతం ఫ్లాట్ కాస్ట్, ఈచ్ యూనిట్ కాస్ట్ చాలా రీజనబుల్గా 2 crores పెట్టాము. అయితే ఈ డిసెంబర్ లోపల కొన్న వాళ్ళకి మాత్రమే 1.8 crores మేము ఇది ఆఫర్ చేస్తున్నాం. చాలా ఎంక్వైరీస్ ఉన్నాయి. సుమారుగా 50% ఆఫ్ యూనిట్స్ ఈ నెలాఖరు లోపల బుక్ అవుతాయని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది? అంటే మేము మొదటి నుంచి కూడా మంజీరా కన్స్ట్రక్షన్స్ ఒక ప్రాజెక్ట్ అయిన తర్వాత ఇంకో ప్రాజెక్టు చేసుకుంటూ ఇంతో టేకప్ ఏ ప్రాజెక్ట్ కానీ మధ్యలో ఆగలేదు. ఎక్కడ కానీ ప్రాజెక్ట్ స్టక్ కాకుండా ప్రాపర్గా మార్కెటింగ్ ఉన్నది, డిమాండ్ ఉంది అన్ని సర్వే చేసి ఫైనాన్షియల్ క్లోజ్ అయిన తర్వాతనే ప్రాజెక్ట్ మేము టేకప్ చేసి టైం కంప్లీట్ చేస్తాం అన్నట్టు. సో ఆ విధంగా ఏ ప్రాజెక్ట్ కానీ ఆగడానికి ఆస్కారం లేదు. మేము ఇంకోటి ఏంటంటే ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా పెట్టడం వల్ల కస్టమర్స్ కూడా మంచి అట్రాక్షన్లో ఉండడం వల్ల కొంటున్నారు. ఫ్యూచర్ ప్లాన్స్ ఇంకా ప్రస్తుతం ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ కంపేర్ చేస్తే మెప్పుకోటిపల్లి కూడా చాలా ఎక్కువ ఉన్నది చేయాల్సింది. సో మొత్తం ఈ ఇయర్ మేము సుమారు 500 అపార్ట్మెంట్ డెలివరీ చేసాము. నెక్స్ట్ ఇయర్ 1000 అపార్ట్మెంట్ డెలివరీ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ 3 lakhs square feet బిల్డప్ ఏరియా మేము హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఈ ఇయర్ 10 lakhs square feet హ్యాండ్ ఓవర్ చేసాము అన్నట్టు. సో ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేసే కెపాసిటీ పెంచుకుంటూ, డెలివరీ చేసుకుంటూ, ఎక్కువ వాల్యూమ్స్ కూడా కట్టగలిగే కెపాసిటీ పెంచుకుంటున్నాం. చాలా ఆఫర్స్ వస్తున్నాయి ప్రాజెక్ట్ చేయడానికి. కానీ ఇప్పుడే కాకుండా కొద్దిగా మార్కెట్ స్టడీ చేసిన తర్వాత ప్రాజెక్ట్ లాంచ్ చేయాలని ఆలోచిస్తున్నాం. థ్యాంక్ యూ.